టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, వ్యాపారాల్లో బాగా రాణించిన రవి చదువుకొని వ్యాపారాల్లో రాణించిన వ్యక్తి కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి. రాష్ట్రం కంటే ముందుగా 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి, కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్నటువంటి, ఆస్తులు కోల్పోయిన పార్టీయే మాకు ముఖ్యమని చెప్పి ఎంతో మంది కార్యకర్తల్ని అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారిని ఘంటాపదంగా నేను చెప్పదలిచాను. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఆయన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నాకు కార్యకర్తల సంక్షేమం అని చెప్పి ప్రారంభమైన విషయం కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తర్వాత రాజకీయాల్లోకి రావడం, పంచాయతీరాజ్ మంత్రిగా ఒక చరిత్ర సృష్టించారు. ఆ పీరియడ్ లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయం ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. ఆ రోజు వరకు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు చూసేవాళ్ళం కాదు, లైట్లు ఉండేవి కాదు, తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 27,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కరెంటు స్తంభానికి ఒక లైట్ పెట్టి రాత్రి పగలు ఒకే విధంగా గ్రామాల్లో వెలుతురుండే విధంగా అవకాశం ఇచ్చాడు. దీనన్నింటికీ మించి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తాగడానికి మంచి లేవని దాని మీద కూడా దృష్టి పెట్టి ఎన్టీఆర్ సుజల ద్వారా మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు. నరకాసుని పాలన గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని అంతం చేసిన ధీరుడు, వీరుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు విశాఖపట్నం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో అంగరంగ వైభవంగా ఈరోజు బ్లడ్ క్యాంప్, అదేవిధంగా డెంటల్, అదేవిధంగా మహిళలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. యువగలం పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే యువగలం పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడవడం జరిగింది. నేను దాన్ని స్వయంగా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ప్రతి దగ్గర మీటింగ్స్ కానీ అన్ని కూడా కోఆర్డినేట్ చేశా. ఒక సామాన్యుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, తాతగారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఒక సామాన్యుడిగా సామాన్యుల పక్షాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ కొన్ని లక్షలాది మందికి సెల్ఫీలు ఇస్తూ, ఫోటోలు ఇస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చిందంటే కొంత 99% నారా లోకేష్ గారి కృషి అయితే ఉన్నది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు భారీ ఎత్తున ఈరోజు యువతీ యువకులందరూ కూడా ఈరోజు వచ్చి రక్తదానం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. కాబట్టి అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. దావోసులు ఈరోజు పెట్టుబడుల కోసం తిరుగుతున్నారంటే ఆయనకున్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యువతకి ఈరోజు అయితే ఉద్యోగాలు హామీ ఇచ్చారో దాని గురించి ఆయన పుట్టినరోజు సైతం కూడా కుటుంబ సభ్యులతో గడుపుకోకుండా, గతంలో కూడా ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో గడపకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క నరకాసుని దింపాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేశాడో అప్పుడు మళ్ళీ అధికారం వచ్చినప్పుడు కూడా ప్రజల కోసమే ఆయన జననం ఏదైతే ఉందో ప్రజల కోసం జన్మించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భువనమ్మ గారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో యువతి యువకులందరం కూడా పాదాభివందనాలు తెలియజేసుకున్నాం.